మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. హల్లెలూయా. వందనాలు చెప్పుకోండి ఒకరినొకరు. ఎప్పటికో ఒకసారి, శనివారానికి ఒకసారి కలుసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పోయిన శనివారంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైన వాక్య ధ్యానం, పిల్లలకు మనం ఇవ్వవలసినటువంటి 5 ఆస్తులు. పిల్లలకి మనం ఇవ్వవలసినటువంటి ఆస్తులు 5. వాటిల్లో నిన్నటి వారంలో నేను ఒక ఆస్తి అనేది మన పిల్లలకి ఇవ్వాలి అని, ఇక నాకెళ్ళి చూడాలి, పిల్లలు అల్లరి చేయకూడదు. విశ్వాసము అనే ఆస్తి మన బిడ్డలకి ఇస్తే వారి యొక్క భవిష్యత్తు అనేది అన్ని విధాలుగా ఆశీర్వదించబడుతుందని ఇప్పుడు దాకా బాగానే ఉంది, మళ్ళీ కదిలించి అది మనకి ఇవ్వవలసినటువంటి, మన పిల్లలకి ఇవ్వవలసిన ఆస్తి విశ్వాసాన్ని చేతిలో పెడితే వారు బ్రతికినన్నాళ్ళు ఆ విశ్వాసాన్ని చేతపట్టుకొని దేవుని మీద ఆధారపడి బ్రతుకుతారని కొన్ని లేఖన భాగంలో నుంచి నేను మీకు చూపించాను. ఈ యొక్క 2వ భాగం, పిల్లలకి మనము ఇవ్వవలసినటువంటి 2వ ఆస్తి ఏమిటి అనేది కొన్ని లేఖన భాగంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 2వదిగా మనకిచ్చినటువంటి పిల్లలని మనకిచ్చే పిల్లల్ని వారికిచ్చి పంపించే ఆస్తి ఏమిటి అని అంటే వాక్యము అనే ఆస్తి. ఏంటిది చెప్పాలి? వాక్యము అనే ఏంటో శ్రద్ధగా వినాలి. ఇంకా పేపర్లు తిప్పే మాకండి, తర్వాత చూసుకుందరు. వాక్యము అనే ఆస్తి. ఈ రోజున చాలా సంఘాలలో ఎక్కువ శాతము పాటలు ఎక్కువ పాడుతూనే ఉంటారు. పాటలు పాడుతూనే ఉంటారు. వాక్య సమయం దగ్గర పడినప్పుడు వాక్యము అనేది అందించాలని సేవకుడు ఆశపడుతున్నప్పుడు పాటలు అనేవి పెంచుకుంటూ పోతూనే ఉంటారు. పాటలు అనేవి పెంచుకుంటూనే పోతుంటారు. వాక్యము తక్కువగా కనపడుతుంది, పాటలు ఎక్కువగా వినపడుతున్నాయి. అంటే పాటలు పాడాలి, వాక్యము కూడా వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది? పాడుట వలన ఆయాసం వచ్చును. ఏ ఆయాసమో? ఆయాసం. పాడి 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 ఆయాసం. పాడి 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 ఆయాసం ఎక్కువైపోతుంది. ఒక రోజున పాటల ప్రోగ్రాముకు పోయా. పాటల ప్రోగ్రాముకు పోతే ఒక ఆయన మంచిగా పాటలు పాడుతున్నాడు. ఆయనకు ఆయాసం అన్న సంగతి నాకు తెలియదు. కదిలి మాకు పెట్టి ఆయనకు ఆయాసం వస్తుందన్న సంగతి నాకు తెలియదు. పాడుతున్నాడు 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 పాడుతున్నాడు. ఆయనకు అసిస్టెంట్గా నేనే పోయా. ఆయన పేరు చెప్పకూడదు, పెద్ద దైవజనుడు ఆయన. పేరు చెప్తే వాడు ఆడున్నాడు, రా నేటి పట్టుకరా అంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర నేను సేవ నేర్చుకున్నాను కాబట్టి. పాడి 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 ఇంకా ఆయనకు అసిస్టెంట్ నేనే. ఆయనకు ఆయాసం వచ్చినప్పుడు ఏమైనా మందులు అందించేది నేనే. ఆయాసం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? టపా టపా జోబులు చేపెట్టుకొని పుస్సు 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 అని నోట్లో కొట్టుకుంటారు. అది ఎప్పుడైతే కొట్టుకున్న తర్వాత ఆయాసం అనేది ఆగిపోద్ది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుతూ ఉన్నాడు. నేను స్టేజ్ బయట కింద ఉండి ఆయనకి వెళ్ళి చూస్తూ ఉన్నా. సైగ చేస్తున్నాడు, రే
సైగ చేస్తున్నాడు, ఇట్ట అంటున్నాడు. నేను ఏమనుకున్నా, డబ్బులు తీసుకురమ్మంటుండేమో అనుకున్నాను నేను. ఆయనేమో ఏమని స్ప్రే తీసుకురా అని సైగ చేస్తున్నాడు, డబ్బులు తీసుకురమ్మంటున్నాడు. ఏమని తీసుకుపోయి 500 కాగితం ఇచ్చిన, పటామని నెత్తి మీద ఒక్కటి బాది, పటామని బాతరికి ఏమండి ఆ చేతులు ఏదో మొండి చేతులు లాగున్నాయి, బోసురుకు పుట్టింది. దైవజనుడు కొట్టుట తైలాభిషేకం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఎవరినైనా ఒక వ్యక్తిని కొట్టాడు అనుకో, పిల్లల్ని కానీ పెద్దలని కానీ, వాళ్ళు దీవించబడతారంట, పెద్దోళ్ళు అనేవాళ్ళు. మాస్టర్ కొట్టాడు అనుకో, వాడు యాక్టర్ కావచ్చు, వాడి టీచర్ కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు. సేవకుడు ఒక విశ్వాసిని కొట్టాడు అనుకో, వాడు సేవకుడు అయిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను స్టేజ్ మీదకి పిలుస్తుంటే ఇట్ట ఇటు ఇటు ఇట్ట అంటా ఉంటే 500 నోటు కావాలి ఏమని చేతికి ఇస్తే పటామని ఒకటి బీకాడు. సైతాన్, నీకు తెలియదురా నాకేమి ఇవ్వాలో, మర్చిపోయా బయటికి అని చెప్పేసి ఎమ్మటి తీసి ఏమండి నోట్లో కొట్టేసరికి అప్పుడు అని ఆయాసపడ్డాడు, నిమ్మలమైపోయాడు. పాట పాడితే ఆయాసం వస్తుంది, వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. ఈ రోజున దేవుడు మనకిచ్చే పిల్లలకు రెండవ ఆస్తి ఏమిటి అని అంటే, వాక్యము అనే ఆస్తి మనం ఇవ్వాలి. వాక్యము అనే ఆస్తి. నీకు చదువు రాదనుకోండి, బిడ్డల్ని పిలిచి, అమ్మా ఇదిగో ఆదికాండము అధ్యాయం అంతా చదివినిపి అని మనం ఏం చేయాలంటే, పిల్లలకి ఫలానా అధ్యాయం చదువని వారిని బైబిల్ దీపించి చదువుతున్నప్పుడు నీలో ఆ వాక్యము క్రియ చేసి, వాక్యమైనటువంటి దేవుడు నిన్ను ఆపదల నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపదలో నుంచి తప్పిస్తాడు. ఎందుకంటే వాక్యాన్ని వినుచూ ఉన్నావు కాబట్టి, వాక్యాన్ని వినుచూ ఉన్నావు కాబట్టి. ఒక రోజున ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, ఇక్కడ కాదులేండి వేరే చోట, ఇక వాక్యం వినాలా కూర్చుని ఆయన. ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, అన్నయ్య నేను కూలి పనికి వెళ్తున్నాను, ఆటోలో ఎక్కి. నాకు ఒక మంచి అలవాటు ఉంది, ఎక్కడికి పోయినా కూడా నా పైటి చెంగులో కొత్త నిబంధన బైబిల్ పెట్టుకొని పోతా. ప్రయాణమైపోయేటప్పుడే కానీ, పనికి వెళ్ళేటప్పుడే కానీ, ఏమంటే చుట్టాలింటికి పోయేటప్పుడే కానీ, పైట కొంగులో ఏమంటే కొత్త నిబంధన మూటలాగా కట్టుకొని పోతుందంట. ఆ రోజున ఆమె కూలి పనికి పోవటానికి అప్పి ఆటోలో ఎక్కింది. ఫుల్లుగా ఉన్నారు జనం, ఫుల్లుగా ఉన్నారు. ఏం పనికి పోతుందంటే, పసుపు కొమ్ములు ఉన్నాయి తెలుసా మీకు, పసుపు చెట్లు, వాటిని ఆ కొమ్ములు కట్ చేయటానికి కూలి పనికి వెళ్తాము. ఆటో కిక్కిరిసలాడిపోతాము, ఆటో కిక్కిరిసలాడిపోతా ఏమండి అటు ఇటు ఇటు అటు బరువుతో ఊగుతా ఆ డ్రైవర్ స్పీడ్గా పోనిస్తున్నాడు. ఎదురుగా ఒక ట్రాక్టర్ అడ్డం వచ్చింది, ట్రాక్టర్ని గుద్దారండి. గుద్దక మునిపై ఆటోలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులు గాయాలు కావటం, కట్లు కట్టుకోవటం. వాళ్ళందరిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక గాయం. రోడ్డు మీద పడి కొట్టకలాడిపోతున్నారు, ఓమ్మో ఓయో ఓమ్మో ఓయో. ఆటో బోల్తా పడిపోయింది, డ్రైవర్తో సహా. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని మీకు చెప్తున్నా. అందరికీ దెబ్బలు తగిలాయి, కానీ ఈ దేవుని బైబిల్ ఉందే, ఆ బైబిల్ కొంగును కట్టుకొని పనికెళ్ళింది చూసావా, ఆమెకొక్క దెబ్బ కూడా తగలేదంటండి. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టాలి. రేపల సైడు పొద్దున లేచి గోడకు పిడకలు కొడుతుంటారు, మీకు తెలుసు తెలియదు.
పొద్దున్నే స్తోత్ర ప్రార్థన చేసుకుందామని చెప్పేసి మోకరించి ప్రార్థన చేసుకుంటే తపా 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 అట్ట కొడుతురు చప్పట్లు. కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామాన్ని మహిమపరచాలా. ఎప్పుడు ఉసూరు మాట ఉండకూడదు, ఏదో పోగొట్టుకున్నలా ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చి దేవుడిచ్చే ఆనందాన్ని మనం ఏం చేసుకోవాలంటే సొంతం చేసుకోవాలి. అది డబ్బులు పెడితే వచ్చేదే కాదు, అంగడిలో కొనుక్కునేది కాదు. ఆనందము అనేది దేవుని మందిరములో నీ కొరకై దాచబడి ఉంటుంది. హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట్ల అరుండ చేసి జీవజలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల అరుండ చేసితివే జీవజలములు త్రాగనిచ్చితివే. నీ దుడ్డు కారయం నీ దానమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కారయం నీ దానమును అనుదినం అనుక్షణం కాపాడునే. అందరూ చపల కొట్టుదాం గట్టిగా. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢంధకారపు లోయలలోనే సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలోనే సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కారయం నీ దానమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కారయం నీ దానమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఒకరోజు ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, పాస్టర్ అయ్య ఆనందంగా ఉంది ఈరోజు అన్నది. ఏం సంగతి అన్న? ₹1,00,000 పొదుపు వచ్చినాయి, నీకెందుకు ఇంకా పొలప చేస్తానన్నది. హల్లెలూయా. ఏం చేస్తుందంట? ఏది ఇంత ఆనందంగా ఉన్నావు అని అంటే, ₹1,00,000 పొదుపు వచ్చినాయి. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. ఒక వారం తర్వాత అడిగా, ఏంటి ప్రార్థనకి మెల్లిగా వస్తున్నావు, ఏందో నీరసంగా వస్తున్నావు అంటే, ఏమైంది అని అన్నా. ఏమైంది పాస్టర్ అయ్యా, వచ్చిన ₹1,00,000 అప్పులోలకు కట్టేసిన. దేవుడిచ్చినప్పుడు ఆనందపడాలి, వాటిని దేవుడు తీసుకున్నప్పుడు కూడా ఆనందపడాలి. అప్పుడే
దేవుడు మన యందు ఆనందించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నప్పుడు ఒక రీతిగా, లేనప్పుడు మరొక రీతిగా ఉంటే దేవుడు నీ యందు ఆనందించడు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, పాస్టర్ అయ్యా, కూలి పనికి వెళ్ళేటప్పుడు ఇలా జరిగింది, అందరికీ దెబ్బలు తగిలాయి, అందరికీ దెబ్బలు తగిలినాయి, నాకొక్కదానికే దెబ్బ తగలలేదయ్యా, ఎందుకని అని అడిగింది నన్ను. ఎందుకని అడిగిందంటే, ఎందుకో నేను చెప్తాను నేను అన్నా. నువ్వు నాకు ఎన్నోసార్లు చెప్పావు కదా, ఎక్కడికి పోయినా కూడా నేను ఎక్కడికి పోయినా కూడా బైబిల్ చేత పట్టుకొని వెళ్తానయ్యా అని చెప్పావు నువ్వు. నాకు ఆ మాట గుర్తొచ్చింది. మరి పనికి పోయేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళావా అని అన్నా. ఇక వాక్యం వినాలి, ఇంకా ఏం అల్లరి చేయకూడదు, ఇక వాక్యం వినాలి. పనికి పోయేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళావా అన్న. ఏంటి పాస్టర్ అయ్యో, తీసుకపోకుండా ఎట్టుంటా, నేను ఆడికి పోయిన బైబిల్ తీసుకపోతా, పైడి చెంగును కట్టుకొని నా బైబిల్. నేను అన్నాను, నీవు బైబిల్ మోసుకుంటూ పనికి వెళ్ళావు, ఆ బైబిల్ నీ ప్రాణాలను కాపాడింది. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నువ్వు మోసుకుంటూ వెళ్ళావు, ఆ బైబిలే నిన్ను ప్రాణాలు కాపాడింది. ఈ రోజున చాలామంది ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్యాషన్గా వస్తున్నారు. యాడికి? చర్చికి వచ్చేటప్పుడు ఒకరిని అడిగా, ఎక్కడ కాదు వేరే చోట, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పాలా, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పాలా. అది మీకు తెలుసో తెలియదో, మీ విషయాలన్నీ ఇంకో చోట చెప్తా, ఎందుకంటే గుర్తు తెచ్చుకోవాలిగా. అక్కడి విషయాలేమో ఇక్కడ చెప్తా. ప్యాషన్గా వస్తున్నాడు ప్రార్థనకి. పిలిచి అడిగా, యాడికి వచ్చావు నువ్వు అంటే, ప్రార్థన కొన్నావు నీకు తెలియదా అని అన్నాడు. మరి ప్రార్థనకు వచ్చేది మరి బైబిల్ లేదు అంటే, బైబిల్ లేదనుకుంటున్నావా, ఇదిగా నా సెల్ ఫోన్లో ఉంది, ఏం అధ్యాయం చదువుతావు చెప్పు, చదువుతా. నేనేం చెప్పానండి, ఆ పెద్ద ఆవిడే తగ్గిపోయిన ఆమె కూలి పని పెట్టేటప్పుడు బయట కొంగులో బైబిల్ కట్టుకొని పోతే ప్రాణాలు కాపాడబడ్డాయి. మరి నీకేదైనా జరిగితే సెల్ ఫోన్ కాపాడుతుందా? సెల్ ఫోను ఏడబడుతుందో తెలియదు. అందుకని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ చేత పట్టుకొని రండి. బైబిల్లో ఒక చోట రాయబడింది, మీరేమన్నా బాధపడండి కానీ నేను చెప్తాను, అది రెఫరెన్స్ గుర్తుకు లేదు. మీ చేతిలో దేవుని గ్రంథము లేకపోతే మీ ఇంట్లో ఉన్న వస్తువులైనా అమ్మి వాటిని కొనుక్కొచ్చుకోండి. నేను చెప్పే మాట కాదు, గుర్తులేదు నాకు ఆ రెఫరెన్సు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం. ఒకవేళ మీ దగ్గర జీవగ్రంథము లేకపోతే మీ వస్తువులైనా అమ్మి కొనుక్కొచ్చుకోండి. జీవగ్రంథము అనేది మనల్ని బ్రతికించేది. జీవగ్రంథము అనేది మరణ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను మరణ పడకల నుంచి లేవనెత్తేది. జీవగ్రంథము అనేది దీన స్థితిలో ఉన్నప్పుడు సంపన్న స్థితికి నిన్ను ఎక్కించేదే దేవుని బైబుల్. ఈ రోజున దేవుడు మనకిచ్చిన పిల్లల్ని వాళ్ళకు ఒక రెండవ ఆస్తిగా ఇవ్వవలసినటువంటి ఆస్తి ఏంటంటే దేవుని వాక్యాన్ని వారి చేతికి ఇవ్వాలట. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం వారి చేతికి ఇవ్వాలి. ఎన్నో ఆస్తులు ఇచ్చి పంపిస్తాం, ఎన్నో డబ్బులు ఇచ్చి పంపిస్తాం, అన్ని విధాలుగా వారికి కావాల్సినది సమకూర్చి పంపిస్తున్న దానికి ముందుగా మనం ఏం చేస్తామంటే దేవుని గ్రంథాన్ని వారి చేతుల్లో పెట్టాలి. అందుకనే ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు బైబిల్లో ఆ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు అక్కడక్కడ పరిశుద్ధ వివాహము అని ఏమండి పోస్టర్లో వేస్తుంటారు. పరిశుద్ధ వివాహం అని అంటే ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు రింగులు మార్చుకున్న తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు
వారికి చెరొక బైబుల్ ఇస్తారు. మీరు చూసారో లేదు, సిటీలలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. బైబుల్ ఇస్తారు. దైవజనుడు ప్రమాణాలు 2 చేపించిన తర్వాత ఒకరి బైబిల్ ఒకరు మార్చుకునేటట్లుగా చేస్తారు. కారణం ఏంటంటే బైబిలు అనేది మన బ్రతుకును మార్చేది. బైబిలు అనేది మన స్థితిని మార్చేది. బైబిలు అనేది మన బ్రతుకును మార్చి నవనూతనమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళేదే దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం వైపు మన యొక్క మనస్సు అనేది కేంద్రీకరించబడాలి. దేవుని వాక్యం వైపు మన మనస్సు తిన్నగా వెళ్ళాలి. బైబిల్లో ఒక చోటన ఒక మాటను నేను నీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 5వ అధ్యాయం 78వ కీర్తన 5వ అధ్యాయం చదువుమా. పుట్టబోవు పిల్లలు నిన్ను ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవునికి క్రియలను అక్కడ మాట రాయబడి ఉంటుంది, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. కీర్తనల గ్రంథం 78వ కీర్తన. వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతి శాసనములను నియమించెను. వారు ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనాలను నియమించాడంట. శాసనాలు అనంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి విధానాలు, దేవుని వాక్యములో ఉన్నటువంటి పద్ధతులు, దేవుని వాక్యములో ఉన్నటువంటి వివరణాత్మకమైనటువంటి ఆ చరిత్రను మనం ఏం చేయాలంటే ధ్యానము చేసేవారిగా ఉండాలి. ధ్యానము చేసేవారిగా ఉండాలి. యాకోబు సంతతికి ఏ విధంగా అయితే దేవుని ఆజ్ఞలను దేవుడిచ్చాడో, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు కూడా ఒక ధర్మశాస్త్రము అనబడుతున్నటువంటి వాక్యం ఇవ్వబడింది. వాక్యము అనేది ఏమి చేస్తూ ఉందంటే దేవునికి అడ్డుగా ఉన్నటువంటి గోడలు అనేది వాటన్నిటిని పడగొట్టి నిన్ను స్వతంత్రులుగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యతలు కలిగినటువంటిది ఉన్నదయ్యా ఈ భూమి మీద అంటే దేవుని గ్రంథం అని మనం గుర్తించాలి. దేవుని గ్రంథం. దేవుని గ్రంథానికి 2 విధాలు ఉన్నాయి, 2 విధానాలు. ఒక పక్క ఒక వ్యక్తిని పిలిచి అచ్చోనిట్రా, దేవుని గ్రంథం అనేది 2 విధానాలుగా మనకు కనపడుతుంటాయి. ఎలా కనపడుతుందంటే ఇది చూడటానికి ఎట్టున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. దేవుని గ్రంథం ఏం చేస్తుందంటే జాగ్రత్త, తప్పు చేస్తున్నావు, మంచిగా ఉండు అని అన్నప్పుడు ఈయనకేమవుతుందో తెలుసిన రోసం వస్తుంది. ఏమవుతుంది? నన్ను అంటాడా పాస్టర్ అయ్యా, నా సంగతి ఏందో తెలుసునా? ఏం తెలుస్తుంది? రాగ సంగతి తప్పక ఏం తెలియదు. నా సంగతి ఏం తెలుసునా? నన్నే అంటాడా వాక్యములో అని ముడుచుకొని ఇంటికాడ కూర్చుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఒక ఆదివారం ప్రార్థన కొట్టాడు, ఏందబ్బా ఈ విశ్వాస ప్రార్థనకు రాలేదు, ఏమైంది ఏం కథ అని అంటే ఎంక్వైరీ చేశా. నన్ను మాట్లాడిండు ఆయన, ఎట్టబడితే అట్ట తిట్టిండు, మందిరానికి నేను రాను, నేను పిలిచి పంపించా అని పిలుచుకుంటారు అప్పనంటే రానంటున్నాడు అన్నా.
మరుసటి రోజు మార్కాపులు కనపడి నోట్లో బీడి పెట్టుకొని బీరుతా ఉన్నాడు. ఈడు కాదులేండి, మళ్ళీ ఇంకొక రీతిగా అనుకున్నాడు. ఊరికి ఉదాహరణకు చూపిస్తాను. బీడి పెట్టుకొని కాలుతా ఉన్నాడు. ఎవరు? మందిరానికి వచ్చి ఆయనే. నన్ను చూసి సాటుకు పోతున్నాడు. చేతిలో ఉన్న బీడి ఉంది చూసారా, దాన్ని ఆర్పడానికి ట్రై చేస్తున్నాడు. కొత్త కదా ట్రైనింగ్, మన వాడికి కొత్త కదా. పాస్టర్ గారు నన్ను అన్నాడు, మందిరానికి రాను నేను. కొత్త కదా వెలిగించుకొని పాపం ఏం చేయాలి అర్థం కాక వెనక పెట్టుకున్నాడు. జోబులో పెట్టుకోక ఏమైంది, జోబు ఎంత గాలి లోపల బొక్కబడింది. నేను ఆనే నిలబడి చూస్తున్నా. అది కాలుతా రంధ్రం పెట్టించుకుంటున్నాడు, కానీ తీసేసి ఒకట్లేదే, తీసి పడేయట్లేదే. నేను గమనించా, ఈ తెక్క కుదరాలని చెప్పి ఆనే నిలబడి చూస్తున్నా. చూసి ఓన్నో పొరపాటు అయిందన్నో, నన్ను క్షమించన్నో అని వచ్చి ఆనే చేయబట్టుకున్నాడు. ఈయన కాదులే, ఉదాహరణకు చెప్తున్నా. హాస్పిటల్కి పోయిండా, అది మాని రెండో వారానికి మానిపోయింది. ప్రార్థనకు రావద్దా? రావాలా లేదా? ప్రార్థనకు రాలే. నన్ను మాట్లాడండి అన్న. పోతా నడుచుకుంటూ పోతా ఎదురు రాయి దగ్గర ఏమని కింద పడ్డాడు. 2 పనులు ఊడిపోయినాయి. ఇప్పుడు ఏమైందో చెప్పాలి. ఏంది లోపల 2 గోడలు లేవనంటే కింద పడ్డా కింద పడ్డా. ఏడబడ్డా అంటే ఎదురు వచ్చినా అది కళ్ళు కనపలేదట్టుంది వీడికి. ఎవరికి నష్టం చెప్పండి? దేవుని మందిరానికి రాకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. బైబిల్ గ్రంథము జాగ్రత్తగా ఉండి నీ ప్రవర్తనను మార్చుకో, నీ యొక్క విధానాన్ని మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకొని గద్దించినప్పుడు గద్దింపుకు లోబడినటువంటి వారిని అంట లోయ కాకులు వచ్చి బీగుతాయంట. గద్దింపుకు లోబడకపోతే మరొక విధానం ఏంటంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలిసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యము గద్దిస్తుంది. గద్దింపుకు లోబడ్డవా ధన్యుడు అవుతాం. గద్దింపుకు లోబడకపోతే నష్టాల పాలైపోతాం. రెండవ కోణం ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? అబ్బా చాలా మంచోడు బ్రదర్, కళ్ళ కాటికి బలి పెట్టేవే, డ్రెస్ బలేసేవే, మెడలో కూడా చేనేసేవే, వెరీ గుడ్ అని దేవుని బైబుల్ ఏం చేస్తుందంటే మంచిగా నిన్ను విలువిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దిస్తుంది. రెండవదిగా నిన్ను విలువకరంగా చేస్తుంది. గద్దింపు అనేది కాస్త కష్టంగా ఉన్నా ఆ గద్దింపుకు నీవు లోబడితే నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బైబుల్ అనేది నిన్ను మోసుకుంటూ వెళ్తుంది. గొడ్డు చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బైబుల్ నిన్ను మోసుకుంటూ వెళుతుంది. ఆ కూలి పనికి వెళ్ళినటువంటి ఆ బామ్మగారు ఏమండి, అందరికీ యాక్సిడెంట్లలో ఆ కాలో చెయ్య ఏదో ఒక ప్యాచ్లు అయినాయి, కానీ ఆ మొక్కదానికి కాలేదండి. నన్ను అడిగింది వచ్చి, పాస్టర్ గారు అందరికీ దెబ్బలు తగిలి నాకెందుకు తగలా, నాకు ఇదే డౌట్. అంటే నీకు దెబ్బలు తగలాలని ఉందా అన్నాను. కాదులే కానీ నాకు అర్థం కాలేదయ్యా, కాస్త వివరంగా చెప్పు. అప్పుడు ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. అంటే నిబంధనకు ఎవరైతే నిలిచి ఉంటారో ఆ నిబంధన ప్రకారం యేసయ్యను నీవు నడిపిస్తాడు. ఆ నిబంధన ప్రకారం నీవు ఆ నిబంధనలో నిలిచి ఉంటావు. ఆ నిబంధన ప్రకారం నీవు నడిచి వెళ్ళగలిగితే నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా
ఆయన నీకు ఏమండి ఎటువంటి పెను ప్రమాదాలు రానివ్వకుండా నిన్ను ఆవరించి నిన్ను కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తికి చెప్పాను, ఇదిగో నీవు దేవుని బైబిల్ మోసుకుంటూ వెళ్ళావు కాబట్టి ఆ బైబిలే నేను మోసుకుంటూ వెళ్ళింది. ఆ బైబిలే నేను మోసుకుంటూ వెళ్ళింది. ఈ రోజున క్రీస్తునందు ప్రియ దేవుని తల్లిదండ్రులారా, క్రైస్తవులారా, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలకి మనము ఒక ఆస్తిని ఇవ్వాలి. మగ పిల్లలైనా కానీ ఆడపిల్లలైనా కానీ ఎవరైనా కానీ వారికి ఒక ఆస్తిని మనం పరిచయం చేయాలి. ఏమిటి ఆ ఆస్తి అంటే వాక్యము అనే ఆస్తి. వాక్యము అనే ఆస్తి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే దుష్టుల ఆలోచనలో నడవనివ్వదు. దుష్టుల ఆలోచనలోనికి పొరపాటునే పోనివ్వదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏ వ్యక్తులైతే నిలిచి ఉంటుందో, దేవుని వాక్యం ఏ వ్యక్తులైతే క్రియ చేస్తూ ఉంటుందో, దేవుని వాక్యం ఏ వ్యక్తులైతే పరిపాలన చేస్తూ ఉంటుందో ఆ వ్యక్తి ఏమండి దుష్టుల ఆలోచనలోనికి వెళ్ళాడు. దుష్టుల ఆలోచనలోకి పొరపాటుని వెళ్ళకుండా ఆ వ్యక్తిని అడ్డుపరుస్తున్నటువంటి విధానం ఏమిటంటే దేవుని వాక్యము దుష్టుల సాంగత్యములోనికి వెళ్లకుండా ఆ వ్యక్తిని ఒక కాపుదలగా నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని తల్లిదండ్రులుగా మీరు ఆ బిడ్డకు పరిచయం చేశారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ బిడ్డకు పరిచయం చేశాం, దేవుని వాక్యాన్ని పరిచయం చేశాం. ఆ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే దుష్టుల ఆలోచనలోనికి వెళ్ళనివ్వకుండా కాపాడుతుందంట. రెండవ మాట చదువమ్మా. పాపుల మార్గం. దేవుని వాక్యము పాపుల మార్గములోనికి వెళ్ళనివ్వకుండా నిన్ను కాపాడుతుంది. పాపుల మార్గములో నిలవనివ్వకుండా నిన్ను కాపాడుతుంది. బైబిల్ ఏ విధంగా అయితే నీవు మోసుకుంటూ దేవుని మందిరానికి వస్తుంటావో, బైబిల్ ఏ విధంగా ఏమండి భారభరితమైనప్పటికీ కూడా దేవుని గ్రంథమును సంకలనం పెట్టుకొని దేవుని మందిరానికి నీవు వస్తుంటావో, అలాగనే దేవుని వాక్యము కూడా పాపములు నిన్ను పడనివ్వకుండా నిన్ను కాపాడుతూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కాపుదలగా. ఒకవేళ పాపములో పడే అవకాశాలు కనపడుతున్నప్పుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో బ్రదర్, సిస్టర్, దేవుని వాక్యాన్ని మర్చిపోయావా? పాపంలో పడబోతున్నావు, జాగ్రత్తగా ఉండు అని మన యొక్క మనస్సు ఏం చేస్తుందంటే గద్దిస్తుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏదైనా చిన్న తప్పు చేయాలంటే చేయలేరు. ఎందుకు? సపోజ్ మీరే ఉన్నారు, ఎవరి సంగతో ఎందుకు? మిరగాయలు కోయటానికి పోతారా? అన్ని మిరగాయలు పక్కా ముగితోమే. సాయంత్రం పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నే, పచ్చిమిరగాయల పచ్చడే. కొన్ని తీసుకుందాం అనుకున్నా, గుండెంత లబాడబా కొట్టుకుంటుంది. పక్కా మేమంటుంది తెలిసిన ప్రార్థన పోయే మనిషి కాదు, నెలకోసారి కనపడామా ఏమవుతుంది తీసుకా, ఏం సేన ఆయన చూస్తుండా, చూసి ఆయన పైన ఆయన ఉన్నాడా లేదా చెప్పండి? పైన ఆయన చూసి ఆయన ఉన్నాడు, ఆయన్ని మరిచిపోయి ఈమెవరో నెలకోసారి పోయామా. నెల భక్తురాలు. ఏ భక్తురాలు? నెల భక్తురాలు. ఆదివారం ప్రార్థనకు పోదామే, ఆదివారం ప్రార్థనకు పోదామే, దేవుని వాక్యం విందామే, దేవుని వాక్యంతో బలపరచబడదామే, దేవుని వాక్యంతో సరి చేయబడదామని అంటే లేదో. ఎవరయ్యా ఏమనంటే మొదటి విశ్వాసి. ఏ విశ్వాసి? మొదటి విశ్వాసి. నెలకొకసారి ఏం అడుగుతుంది, ఒక అలా తీసుకోవాలంటే నాకు భయం అవుతుంది. ఏం కాదు తీసుకో. ఓనర్ ఆడుంటాడా, ఏమా
కాయ బీక్కుందామని ఆ కాయ మీద చేతులు పెట్టి గిడగిడ వణుకుతూ ఉంటుంది. కాసేపటికి భయం వేసి తన జోలి పోరు. ఎందుకనంటే వాక్యము వాళ్ళ హృదయాల్లో క్రియ చేస్తుంది కాబట్టి. నిజంగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలలో ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఏదన్నా చిన్న తప్పు చేయాలన్నా, చిన్న అబద్ధం ఆడాలన్నా, కొంతమంది దెబ్బ కాడతారు. అబద్ధం జోబుల్లో ఉంటుందేమో, నోట్లు వేసుకుంటారు దెబ్బకు. దారుణాల బస్ స్టాండ్లో ఒకటి నాకు కనపడ్డాడు. మీరు కాదు, లేరే వాళ్ళు, ముందే చెప్పానుగా. హల్లెలూయా. కనపడ్డాడు. ఆయన చూసి ఫోన్ చేశా, తమ్ముడా ఏడా ఉన్నట్టు. నేనన్నా ఒంగోలు బస్ స్టాండ్లో ఉన్నా. ఒంగోలు ఏం పని మీద పోయినట్టు? చిన్న పని ఉంది వచ్చిందిలే అని అన్నాడు. ఏడున్నాడు? ద్వారనాల బస్ స్టాండ్లోనే. ఒంగోలు ఉన్నా నేను అని అన్నాడు. ఒంగోలు ఉన్నావా? సరేలే ఉండని చెప్పి ఎదురుకు పోయి నిలబడ్డాడు. ఏమనుకో మాకన్నా, సారే అన్న. ఏంటిది? సారే. సారే లేదు, చీర లేదురని మోకం తగిలేయా? వాక్యానికి లోబడమని చెప్పి దేవునికి నందం నిలబెత్తుంటే, వాక్యం ప్రకారం నడవమని చెబుతుంటే ఎందుకు ఇలా చేసావు? నేనా? నువ్వు పిలిస్తే మళ్ళీ గంటలు గంటలు తిప్పుకుంటావుగా నా ఎంబటి, నీ ఎంబటి. అందుకేలే. దేవుని వాక్యము అనేది పాపల మార్గములో నిలవనివ్వకుండా కాపాడబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆ వాక్యము నీలో క్రియ చేస్తూ ఉంటుంది. దేవుని సేవకుడు చెప్పే వాక్యమును బట్టి మన బ్రతుకులు మార్చబడాలి. దేవుని సేవకుడు చెప్పే వాక్యమును బట్టి మన హృదయాలు సరిచేయబడాలి. దేవుని సేవకుడు చెప్పే వాక్యమును బట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, ఇష్టానుసారమైనటువంటి జీవితంలో మనము దేవుడిలో నిలిచి ఉండాలే. కానీ వాక్యాన్ని పక్కన పెట్టి అపవాదైనటువంటి సాతాను వేసే తంత్రాల మధ్యలో నిలవకూడదు. అపవాది వేసే బాణాలలో నిలవకూడదు. అపవాది వేసే ఆ ప్రతి పాపములో నిలవకూడదు. అపవాసకులు కూర్చుండే చోటున దేవుని క్రైస్తవుడు, వాక్యాన్ని వినే బిడ్డ, వాక్యాన్ని ధ్యానించే బిడ్డ, వాక్య ప్రకారం బ్రతకాలని అనుకున్న ప్రతి బిడ్డలు కూడా వాక్య ప్రకారం నడవటానికి ఇష్టపడాలట. ఇష్టపడాలి. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపుల మార్గమున నిలవక. మూడోది ఏంటమ్మా? అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. కొంతమందికి ఖాళీ దొరికితే చాలు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి ఎప్పుడు చూసిన ఒకరు చెవు కొరకటమే. ఏందక్క పోయిన వారం అలా రాలేదే, ఏందంట, ఏందో కనుక్కో. మనకెందుకండి? దేవుని బైబిల్ గ్రంథ ప్రకారం నడుస్తూ ఉంటే బాగుంటుంది. దేవుని గ్రంథము ఏ విధంగా చెప్తుందో ఆ గ్రంథ ప్రకారం నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. కొంతమంది ఊరుకోరు. అబ్బో చెవులలో కోరుకోరు. చెవులలో పెద్దవాళ్ళు అంటారు, ఒరే గోడకు చెవులు ఉంటాయి జాగ్రత్త అంటే ఇదేనేమో. చెవులు కోరుకొని 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 సగం చెవు కట్ అయిపోతుంది. మా మార్కాపుల్లో కామంది అత్త అవుతుంది, నువ్వు రా నీతో పనింది అన్నది. ఎవరిని? వాళ్ళ ఆయన. ఈయనేమో రావట్లే, నేను రాను, నువ్వే రా బయటికి అంటున్నాడు. నేను బయటకు వస్తే మామూలు కూడా అంటున్నాడు. ఆమా నువ్వు రా, వత్తవరావా అని అంటే గట్టి కేకలేసిందా, భయపడి ఇంట్లోకి పోయిందా, చెవు పట్టుకొని కథ 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 కొరికిందండి, రక్తం అంతా గారింది. ఇప్పటికి కూడా ఉంటుంది. ఏంది మామ, ఏదో చెవులన్నీ మొక్కలు పోయినాయి అన్న. ఒరి నీ పాసుగుల నీకు తెలుసు కదురా, మళ్ళీ అడుగుతావో అని అంటాడు. ఇప్పటికి కూడా చెవులన్నీ వంకర పోయినాయి, బిక్కిరి చెవులాల అన్నీ ఎలక కొరికినట్టేగా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అపహాసకులు కూర్చునే చోట్ల కూర్చోకూడదు. కొంతమంది ఆనే కూర్చుంటారు,
ముసలమ్మ ముచ్చట్లు, ఏం పని ఉండదంగా. మరి ఖాళీ దొరికినప్పుడు బైబిల్ గ్రంథం తెరిచి వాక్యం చదువుకుందామే, వాక్యం ఏందామే, దేవుని గ్రంథములో ఏం చెబుతుంది, ఏం కథనట. కుదరదు, వ్యవహారాలు చేసేదాకా కుదరదు. వ్యవహారాలు చేసి 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 ఏమని కుటుంబాలను ఏమని నిప్పు పెట్టుకునే దాకా వ్యవహారాలు చేస్తూనే ఉంటారు. క్రైస్తవులకు అది తగదు. దేవుని బిడలుగా ఉన్నటువంటి బిడలకి అది పొరపాటునే తగదు. అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చోకూడదట. నేను చెప్పేది కాదు, బైబిలే చెప్తుంది. తర్వాత ఎవరమ్మా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలంట. హల్లెలూయా. దుష్టుల దగ్గర కూర్చోకూడదు, అపహాసకుల దగ్గర కూర్చోకూడదు. మూడోది మర్చిపోయినరా, చెప్పుకో, నీకెందుకు, మాకెందుకు, నువ్వే చెప్పుకో, నువ్వే క్వశ్చన్ వేసుకో, నువ్వే ఆన్సర్ చెప్పుకో. మెలకొండ వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం. దేవుని బిడ్డ పొరపాటున అలా ఉండకూడదు. ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయి, ట్యాప్ ఆపేస్తే చెప్పాలి, ట్యాప్ ఆపేస్తే నీళ్ళు ఆగిపోతాయి. అట్టనే నేను చెబుతున్నప్పుడు మీరు రెస్పాండ్ అయ్యారు అనుకో, నాకు కూడా చెప్పబోద్ది కాసేపు హుషారుగా. ఇంటికి పోయి నాకు చెప్పుకోవద్దు, అబ్బా ఈరోజు పాస్టర్ ఎదిలిచ్చిండు, అబ్బా మామూలుగా కాదు, అన్న చెప్పిండు, చెప్పుకోవాలన్నా లేదా? చెప్పుకోవాలట్లా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గ్రంథము గురించి మనం వివరించుకుంటుండాలి. దేవుని వాక్యం గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దుష్టుల ఆలోచన చేయకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, ఏమండి దుష్టుల సాంగత్యములో ఉండకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఎవరైతే ఆనందిస్తారో వారు ధన్యులంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటిని మనం ఏం చేయాలంటే, దేవుడు మనకిచ్చిన పిల్లల్ని ఆస్తిగా ఇవ్వాలి. వాక్యాన్ని ఆస్తిగా ఇచ్చి పంపించాలి. ఆస్తిగా ఎప్పుడైతే ఆ బిడ్డకు నీవు వాక్యాన్ని, జీవ గ్రంథాన్ని ఇచ్చి పంపిస్తావో, ఆ వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికింపజేస్తుందంట. కీర్తన గ్రంథంలో చదవండి, 119వ కీర్తన 50వ వాక్యం. కీర్తన గ్రంథం 119వ కీర్తన. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నాకు ఇదే నెమ్మది కలిగించింది. ఏమిటిది నెమ్మది కలిగించింది అంటే, దేవుని వాక్యం అంట బాధలలో నెమ్మదిని కలిగిస్తుందట. బాధ వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని తెరిచి, వాక్యాన్ని చదువుకొని, నీకు కలిగినటువంటి బాధను బట్టి వాక్యాన్ని చదువుకోవాలి. నీకు కలిగినటువంటి నష్టాన్ని బట్టి వాక్యాన్ని చదువుకోవాలి. నీకు కలిగినటువంటి ఏమని వ్యాధిని బట్టి వాక్యాన్ని చదువుకుంటే ఆ వాక్యమట నీ బాధల్లో నెమ్మదిని కలిగిస్తుందంట, నెమ్మదిని కలిగిస్తుందంట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమహు భూమిపై నన్ను నిలిపెను. చిగట
నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఏం చేస్తుందంట? దేవుని వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికింపజేస్తుంది. ఒక రోజున ఒక ఆమె నాకు సాక్ష్యం చెప్పింది. ఎక్కడ అంటే పిరంగిపురంలో ఉన్నప్పుడు, దాదాపు ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. గుండెలో హోల్స్ బ్లాక్ అయిపోయాయంట. స్కానింగ్ తీస్తే హోల్స్ బ్లాక్ అయిపోయాయి. డాక్టర్ గారు చెప్పారంట, ఇమీడియట్గా నీకు బైపాస్ సర్జరీ చేయాలి, హోల్స్ బ్లాక్ అయిపోయాయి. ఒక 5 లక్షలు అవుతుంది. అమౌంట్ తెచ్చుకుంటే నీకు హోల్స్ వేసి మరలా యథాస్థితిగా బ్లడ్ సర్క్యులేషన్ ఆడటానికి మేము ప్లాన్ చేస్తాం అని చెప్పిన సాక్ష్యం. ఏం చేయాలో అర్థం కాక తన పొలాన్ని అమ్మేసింది 15 లక్షలకి. ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా అని అమ్మేసింది. చెప్పింది నాకు, అయ్యా పొలం అమ్మేస్తున్నాను, డాక్టర్ల దగ్గరికి వెళ్తే 2 హోల్స్ బ్లాక్ అయిపోయాయి, బైపాస్ సర్జరీ చేయాలి, స్పెషలిస్టు ఎక్కడి నుంచో వస్తున్నారంట, ఇది పరిస్థితి, నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని నేను చెప్పాను, దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు, దేవుని వాక్యం బాధల్లో నెమ్మది కలిగేస్తుంది కదా, నువ్వు వెళ్ళేటప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు బైబిల్ ఉంది కదా, దాన్ని ఇలాగనే ఇంటి దగ్గర ప్రారంభించి ఇలాగనే గుండెల మీద పెట్టుకొని హాస్పిటల్లోకి వెళ్ళిపో, ఆపరేషన్ థియేటర్లకు కూడా వెళ్ళిపో, తీసుకో చెప్పాను నేను. అయ్యా డాక్టర్లు ఊరుకోరు కదా, తీసుకొని బా, ఇది లేకపోతే నేను ఉండలేనని చెప్పు. స్కానింగ్ తీసిన రిపోర్ట్లు చూస్తే 2 హోల్స్ బ్లాక్ అయిపోయినాయండి. 2 గంటల సమయం ఉంది ఆపరేషన్ చేయటానికి. ఆమె చెప్తున్న సాక్ష్యం, 2 గంటలు సమయం ఉంది, డాక్టర్ గారు వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. ఈలోపు డాక్టర్ గారు చెప్పారంట, సీనియర్ డాక్టర్ గారు, మరలా స్కానింగ్ తీపి, సిటీ స్కానింగ్ తీపి, గుండె వరకు స్కానింగ్ తీపి, 2వసారి స్కానింగ్ తీపేయమంటే డాక్టర్లు చెప్పారంట, సార్ ఇప్పుడే తీసింది అంటే సీనియర్ డాక్టర్ అన్నాడంట, నేను చెప్తున్నాను కదా తీయండి, మీకేమైంది, ఖర్చు పెట్టుకునేది వాళ్ళు కదా, నీకేమైంది తీయండి అని చెప్పేసి కొద్దిగా గట్టిగా పైన ఉన్న డాక్టర్ గారు ప్రెజర్ చేస్తే మరలా సిటీ స్కానింగ్ తీస్తే ఆ సిటీ స్కానింగ్లో హోల్స్ అన్నీ బ్లాక్ అయ్యాయని చెప్పారే, హోల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయంట. కొట్టు చప్పర్లు గట్టి ప్రైజ్ ది లార్డ్. స్కానింగ్ తీసేటప్పుడు ఇలాగనే పెట్టుకొని తీసుకుందంట. వాళ్ళు అన్నారు బైబుల్ తీసేయమని అంటే, పిన్ ఉంది దానికి బైబుల్ తీసేయనంటే, లేదో నేను ఇలాగే పెట్టుకొని తీపించుకుంటానని చెప్పేసి స్కానింగ్ తీస్తేనంట ఆ యొక్క గుండెలో హోల్స్ అనేవి ఏమండి బ్లాక్ అయ్యి లేవంట, నార్మల్ పొజిషన్కి వచ్చాయంట. హల్లెలూయా. అంతమందిలో లేచి నిలబడి పాస్టర్ గారు మైకి అని సాక్ష్యం చెప్తుంటే కళ్ళమట్టి నీళ్లు పడ్డాయండి. దేవుడు చేసే అద్భుతాలండి, మనం చేసే అద్భుతాలు కాదు, మన గొప్పతనాలు కాదు, మనం ఎవరమేంటే నిమిత్త మాత్రులమే, నీవు కానీ నేను కానీ. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరంటే బాధలలో నెమ్మదిని కలిగించే దేవుని వైపు మనము కనులెత్తి చూడాలి. మనుషుల వైపు చూస్తే ఏమి ప్రయోజనం ఉండదు. ఈ రోజున చాలామంది సాక్ష్యాలు చెప్తారు, అన్న దగ్గరికి పోతే నాకే బాగా అయిపోయింది జబ్బు. ఏ అన్న, అన్నలో ఉన్నది ఎవరు చెప్పరండి అంటే. ఈ రోజున మనిషిని గణపరుస్తున్నారు, మనిషిని గణపరుస్తున్నారు. ఈ రోజున ప్రజలు దేవుని గణపరచట్లేదు, అన్నను గణపరుస్తున్నారు. అన్నేమో ఉబ్బిపోతున్నాడు పాపం, బుడగాల నీరు వచ్చిన బుడగాల, ఆ బుడగ ఎప్పుడు బయలుపోతుందో తెలియదు.
అన్న దగ్గరికి పోతే ఎన్ని కార్యాలు చేసిండో దేవుడు. అన్న కాదు నేను బాగా చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు. కొడు దెబ్బలు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున చాలామంది ఆ ముసుగులో పడిపోయి బైబిల్ గ్రంథాన్నే మర్చిపోతున్నారు. బైబిల్ గ్రంథాన్నే మర్చిపోతున్నారు. ఎవరు చెప్పినా కూడా, ఏ సేవకుడు చెప్పినా కూడా బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని వివరించి చెబుతుంటే కొంతమంది అన్న చెబుతుండో అన్న కాడిపోతే అద్భుతాలు మామూలుగా జరగవు, నీ బొంద జరుగుతాయి. అన్నలో ఏముందండి? మట్టి. 2 రోజులు నీళ్ళు పోసుకోకపోతే అన్నం దేమత ఏమైంది? కంపు కొడుతుంది. అన్న దగ్గరికి పోతే అద్భుతాలు జరుగుతున్నాయి. అన్న దగ్గరికి కాదు, పరమందున్నటువంటి యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడని నీవు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషిని గణపరచకూడదు. ఈ రోజున దేవుని గణపరిచేది పోగొట్టి మనుషులను గణపరుస్తున్నాడు. అన్న దగ్గరికి పోతే అబ్బో ఆ కార్యం జరిగింది, ఈ కార్యం జరిగింది, ఆ కార్యం జరిగింది. అన్నను కాదు, దేవుని కాదు కొలిచేది, అన్నే. మనుష్యుణ్ణి నీవు దేవునిగా లెక్కేసుకున్నావు అనుకుంటే నీ విశ్వాసమే కాదు. మనుష్యుడు మనుషుడే, దేవుడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి మనిషే, దేవుడు దేవుడే. ఈ రోజున ఆ దేవుని గణపరచలేక మనిషిని హైలైట్ చేస్తున్నారు. మనిషిని హైలైట్ చేస్తున్నారు. 2 రోజులు నీళ్ళు పోసుకోకపోతే దేహం ఏమైపోద్ది? కంపు కొడతా ఉంటుంది. అమ్మే పెద్దమ్మే త్రిబులెక్స్ తీసుకొని రా, అది ఆడ బీరోలో పెట్టిన చూడు, ఏలచ్చు త్రిబులెక్స్. గుడ్డలకి వేయాల్సిన సబ్బు ఒంటికి రాసుకుంటారు. ఎందుకో? మురికి పోవాలని. ఈ రోజున మానవుణ్ణి ప్రతి ప్రజలు కూడా హైలైట్ చేస్తున్నారు. మానవుని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఎవరిమయ్యా అంటే నిమిత్త మాత్రులమేనండి. దేవుడు వాడుకునే సాధనం, దేవుడు వాడుకునే సాధనం. ఎవరైనా కానీ సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొద్దిగా ఇంకిత జ్ఞానం కలిగి సాక్ష్యాలు చెప్పండి. సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుని మహాకృపను బట్టి మాకు ఫలానా రోగం ఉంటే దైవజనుడి ప్రార్థనను బట్టి దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్పాలి. మనిషిని హైలైట్ చేయకూడదు. ఆయనే నన్ను బాగు చేసిండు, ఈయనే నన్ను బాగు చేసినాడని చెప్పకూడదు. మాలో ఏముందండి? మా కాడ ఏమన్నా శుద్ర మంత్రాలు ఉన్నాయా? లేకపోతే ఏమండి కట్లు కట్టేవి ఉన్నాయా? దేవుని హైలైట్ చేయాలి. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుని సేవకుల ప్రార్థనను బట్టి అని దేవుని హైలైట్ చేయాలి, మనుషులను కాదు. మనుషులను హైలైట్ చేసామనుకోండి, ఆ మనిషికి ఉండే నీకు మహిమ వస్తుంది, కానీ దేవుని కూడా నీకు రాదు. దేవుడు నీ పట్ల ఇంకొక కార్యం చేయాలంటే చేయలేడు. ఎందుకంటే మనిషి నువ్వు గణపరిచావు కాబట్టి. దేవుడు ఎంతగానో బాధపడతాడు. అయ్యో, నేను ఈ బిడ్డకి ఇంత గొప్ప కార్యం చేస్తే నన్ను గణపరచకుండా మనిషిని గణపరిచింది అని నీ పట్ల ఇంకా ఏదైనా కార్యం చేయడానికి ఇష్టపడడు. వాస్తవంగా చెప్తున్నాను నేను. ఏ సాక్ష్యం ప్రారంభించినా కూడా దేవుని మహాకృపను బట్టి అని నువ్వు వాడు ఆ పదాన్ని. దేవుడు నీ పట్ల ఇంకా ఎన్నెన్నో గొప్ప మేలులు నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మానవుని స్వరం మరుగుపరచబడి దేవుని స్వరం ప్రజలలోనికి వెళ్ళాలి. మానవుని స్వరం మరుగుపరచబడాలి. దేవుని స్వరం అనేక మంది ప్రజల్లోనికి వెళ్ళాలి. దేవుని స్వరం ప్రజలలోనికి వెళ్ళినప్పుడు దేవుని ప్రజలలో ఉన్నటువంటి ఆ కఠినాత్మకమైనటువంటి ఆ విరోధమైనటువంటి భావాలని
దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మెత్తదిగా చేస్తుంది. ఆ దేవుని వాక్యం మన హృదయాలు సరి చేసుకుంటూ ప్రతి అవయవంలోనికి వెళ్ళి ఆ అవయవాలను ముట్టి సరిచేసి సరిదిద్ది దేవుని రాజ్యానికి నిలబెట్టగలిగినదే దేవుని వాక్యం. ఈ రోజున ఆ వాక్యానికి కరువైపోయారు. వాక్యం అంటే కొంతమందికి ఆవలింతలు అప్పుడే వస్తాయి. ఇంటికాడ మాత్రం గొడ్లగోపులు చేసినట్టు చూస్తూ ఉంటారు టీవీలో. ఏందబ్బా దేవుని మందిరానికి వస్తేనే ఆవలింతలక్క, ఇంటికాడ చూడు కళ్ళు మూతలు పడేదాకా చూస్తూనే ఉంటుంది. దేవుని వాక్యం అంటేనే ఏమండి కొంతమందికి ఆశ్రద్ధ. పాటలు పాడేటప్పుడు మామూలుగా ఒకరు ఇంకా అబ్బో సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే హుషారుగా పాడుతుంటారు. వాక్యం చెప్పేటప్పుడు ముందుకు వెనక్కి. ఒకరోజు నా కూటానికి పోయా, నేను సువార్త కూటానికి పోయా వాక్యం చెప్పడానికి. పోతే అది ఏ కూటం అంటే గుండు కూటం. ఏ కూటం చెప్పాలి, ఇటాటి మీకు చెప్పేలు దొరక్కనే మీరు ఇట్టయినరు. హల్లెలూయా. గుండు కూటం. ఇద్దరు పాపం అత్తల గోడలు గుండు చేయించుకున్నారండి. శుభ్రంగా గుండు చేయించుకున్నారు. నున్నగా కొట్టిపారు, డోజర్ కొట్టినట్టు నెత్తంతా. ప్రార్థన స్టార్ట్ చేశా. అప్పుడప్పుడు నవ్వుకోవాలా, ఎప్పుడు వాక్యమేనా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆమె పాపం అత్త తీసుకొచ్చి పలారం తీసుకొచ్చి ఆడ నూగిపోయింది టేబుల్ మీద. కోడలు తీసుకొచ్చి లడ్లు ఆడ నూగిపోయింది. నాకు సంబంధం లేదన్నట్టు చెరో పక్క పెట్టారు. మధ్యలో నేనున్నా, నా మీద ఎడచేస్తారు అనుకొని కొద్దిగా జరిగి కూర్చుని ప్రార్థన స్టార్ట్ చేశా. నీకెందుకు 100 మంది వచ్చి కూర్చున్నారు. అబ్బో మామూలుగా చెప్పట్లే, ఎరగదీస్తున్నా నేను వాక్యం. మామూలుగా కాదు, మామూలుగా చెప్పట్లే. వీళ్ళిద్దరు ఉన్నారు చూసావా, ముందే వాళ్ళకి చెప్పా ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి వాళ్ళు కూర్చోవాలని చెప్పా. సరే కూర్చుంటామయ్యా. అత్తేమో ముందు కూర్చుంది, కోడలేమో వెనక కూర్చుంది. వినాల వాక్యం వినాల. అత్తేమో ముందు కూర్చుంది, కోడలేమో వెనక కూర్చుంది. పాపం కోడలకు కాస్తే పనులు కొద్దిగా పొడుగు, కొద్దిగా చానలే చాలా. వాళ్ళ అమ్మ చెప్పిందంట చేసుకునేటప్పుడు, ఒరే పెద్దోడా ఆ పిల్ల నాకు నచ్చలేదు రే, నాకు ఆమె నచ్చింది, నా మాటిండ్రా. పెళ్లి చూపులకు పోయినప్పుడు ముందు చూపించలేదంట. ముందు చూపించకుండా వెనకాల ఆమె తీసుకుపోతే పాపం వెనకాల చూసి ఇష్టపడ్డాడు, మోజుపడ్డాడు పాపం అయ్యా. తాళి కట్టే రోజు పైకి లేపేటప్పుడు పడ్డాయి బయట. ఏంటి మీకే తెలుసు బాగా. పాస్టర్ గారు చెప్పాడటమ్మా, పెళ్ళి కొడుకా ఏమనైనా పెళ్లి చేసుకునేది ఒక్కసారి బయటికి అసలు రూపం బయటపడి దోయ్ అన్నదట. అదురుపోయి చచ్చా పాపం పెళ్ళి కొడుకు. 2 రోజుల్లాగా జ్వరం పోలేదంట. కాలికి గరుచుకున్న పాము చెప్పండి కరవక మానదంట. ఏం చేస్తాడు, తప్పదు. ఇంకా గుండు కుటానికి పోయి వచ్చి అత్త ముందు కూర్చుంది, వెనకేమో కోడలు కూర్చుంది. వీళ్ళకు పాడదనికి వస్తేనే నిద్ర, మిగతా చోట రాదుగా. పాపం అత్త మాత్రం ముందు కూర్చొని ఏంది నా పరిస్థితి అన్నట్టుగా కూర్చొని వాక్యం వింటుంది. నేనేమో అబ్బో సించారేస్తున్న, మామూలుగా కాదు. ఎక్కువ పెట్టాను కూడా బొబ్బు పెడుతున్నాడు, మామూలుగా పెట్టట్లే. అబ్బో నేను కూడా హుషారుగా చెబుతున్నా, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు నమ్ముకొని నేను బల్ల కొద్ది చెబుతున్నా. ఈమె చిన్నగా పట్టించింది. ఏంటిది నిదరా? ఎవరు? అత్త. కోడలు కాసేపటి నీకంటే నేను తక్కువదానా అని చెప్పి ఆమె పట్టించింది.
అత్తేమో పాపం ముందుకు దోలుతా ఉంది. నేను వీళ్ళకెళ్ళి చూస్తా, వాక్యం చూస్తున్నా. ఏంది ప్రభువా, ఈరోజు ఏందో యాక్సిడెంట్ అయ్యేటట్టుంది, ఏందో ఈరోజు వ్యవహారం దెబ్బతినేటట్టుంది అనుకుంటూనే ఉన్నా. అత్త పాపం ముందుకు దోలుతుంది, కోడలేమో వెనక్కి దోలుతా ఉంది. వాళ్ళకెళ్ళి చూస్తున్నా, నేను వాక్యం చెబుతా ఉన్నా. అత్త ముందుకు దూలేమో కాసేపటికి గేరు వెనక్కేసి, కోడలు నేనే నీకన్నా తక్కువదానా, నేను నీకన్నా 4 ఆకులు తినలే అని చెప్పేసి ఏమో ముందుకేసి, కాసేపటికి బండి రేజ్ అయింది. ఇంకా ఫస్ట్ గేరేసి చిమ్మంట పోతాం. వాక్యం చెబుతున్నా, వాళ్ళకెళ్ళి చూస్తున్నా, వాక్యం చెబుతున్నా, వాళ్ళకెళ్ళి చూస్తున్నా. చూస్తుంటే ఏమండి, ముందున్న కోడలేమో అత్తేమో వెనక్కి ఇట్ట అంటా ఉంది, ఇట్ట అంటా ఉంది. కోడలేమో ముందుకు అంటా ఉంది. కాస్త ఇంకా దగ్గరికి వస్తుంది బండి, ఇంకా యాక్సిడెంట్ కావటానికి. ఉన్నట్టుండి తబామని అత్తుకున్నానండి, లేచా. ఈ 2 పనులు దాంట్లో కూర్చోకపోయా. ఇంకా ఏడ కోటం లేదు, గీయటం లేదు. వాళ్ళ ఆయన వచ్చి, ఏమండి హాస్పిటల్కి ఎత్తా, మాకు బువ్వ పెట్టి దిక్కు లేరా, పిల్లలకు చెప్పిన వరా ఈరోజు మనకు కడుపు కాలే బా సర్దుంగా. ఆ రకంగా యాక్సిడెంట్ అయితే బువ్వ ఆడండి తినేది. పెట్టేవాళ్ళు ఎవరు, పెట్టేవాళ్ళకే యాక్సిడెంట్లే. ఎత్తా హాస్పిటల్కి తీసుకపోతే నేను ఇంకా కడుపు కాలి 11 పోయినా. యాడికి హాస్పిటల్ కాదు. ఏందమ్మా ఏం కథ అంటే, నువ్వే చేసింది అని అన్నది. నేనేం చేసిందమ్మా, ప్రార్థనకు వచ్చేనే, ప్రార్థన స్టార్ట్ చేస్తున్నానవా, ప్రార్థనకు వచ్చి కూర్చున్నా. నేను ప్రార్థనకు వచ్చి నాకు నిద్ర వస్తుంది, నీకేం తెలుసు అని అన్నది. నాకేం తెలుసు, ముందు చెబితేగా. హాస్పిటల్కి పోయా. పాపం నర్సక్క ఏమండి ఆ 2 పనులను విడదీశా. కుట్లు వేసి రండి, ఒక్కొక్క రంధ్రానికి 3 కుట్లు ఫినిష్ తీసుకొని మనం గుండె వేసుకుంటాం చూడ అట్ట. వామో వాయ వాయ వామని అనుకో. హాస్పిటల్ అంతా గోల. దేవుని మందిరానికి వచ్చి నిద్రపోకూడదు. నువ్వు నిద్రపోతున్నవరా అంటే నీ వెనక ఎవరో ఒకరు ఉంటారు, చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చి నిద్రపోమాకండి. అప్పుడప్పుడు నవ్వుకుంటుండాలి, వాక్యం చెప్పుకుంటూ పోతే ఏం సుఖం. ఇట్లాంటి అన్న చెబితే ఇంటికి పోయి అనుకుంటారు, ఇంకా వారం దాకా అనుకుంటారు, అబ్బా అన్న పోయి ఎరగదీసిండ్రా, మామూలు చెప్పలే. అప్పుడప్పుడు అన్న ఈ చెప్పుకుంటుండాల. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తుంటే, వాక్యము నన్ను బ్రతికింప చేసి ఉన్నది, నా బాధల్లో నాకు నెమ్మది కలిగిస్తుంది. నీకు బాధ వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం తీసుకొని వాక్యం చదువుకో. నీకు నెమ్మది కలగకపోతే నన్ను అడగవచ్చు. ఖచ్చితంగా దేవుడు నీకు తగిన వాక్యమే చూపిస్తాడు. బాధల్లో ఉన్నప్పుడే దేవుని వాక్యం నీకు చూపిస్తాడు. ఎందుకంటే బాధలు తీసివేయటానికి, దేవునికి ఇష్టానుసారమైనటువంటి వాక్యాన్ని నువ్వు చదవటానికి ఇష్టపడ్డావు కాబట్టి, వాక్య ప్రకారం నడవాలని ఇష్టపడ్డావు కాబట్టి, వాక్య ప్రకారం నా జీవితాన్ని సరి చేసుకోవాలని ఇష్టపడ్డావు కాబట్టి, వాక్యమైనటువంటి దేవుడు నీ బాధల్లో నీకు నెమ్మదిని కలిగిస్తాడు. నెమ్మదిని కలిగిస్తాడు, నెమ్మదిని కలిగిస్తాడు దేవుని వాక్యం అండి. ఈరోజు నా వాక్యాన్ని పక్కన పెట్టి, ఆ వాక్యాన్ని పక్కన పెట్టి ఏవేవో ఎవరినెవరినో మహిమపరుస్తున్నా, ఘనపరుస్తున్నా. మానవుని యొక్క స్వరం అనేది మరుగుపరచబడి దేవుని స్వరాన్ని వెలువడి చేయాలి ప్రజలకి. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలకి 2వ ఆస్తిగా వాక్యాన్ని చేతుల బట్టి పంపించాలి. బైబిల్ చేతిలో పెట్టి, అమ్మా ఇదిగో ఈ బైబిల్ మీద ఆధారపడు, కష్టం వచ్చినప్పుడు బైబిల్ మీద ఆధారపడు,
నష్టం వచ్చినప్పుడు బైబిల్ మీద ఆధారపడు. ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ వాక్య ధ్యానాన్ని చేసుకో. వాక్యమే నీకు నెమ్మదిని కలిగిస్తుందని దేవుడు మనకిచ్చిన పిల్లలకు రెండవ ఆస్తిగా వాక్యాన్ని పంచిపెట్టాలి. వాక్యాన్ని పంచిపెడితే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా, నీవు దూరంగా ఉన్నా కూడా, నీవు కలవలేని పరిస్థితిలో ఉన్నా కూడా, ఆ వాక్యమే వారి హృదయాలలో నెమ్మదిని కలిగిస్తుందంటండి. నెమ్మదిని. అందుకనే ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగిస్తుంది. ఏమిటయ్యా అంటే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం. నీ బాధలలో నెమ్మదిని కలిగించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం మన హృదయాల్లో నెమ్మదిని కలిగించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నదయ్యా అంటే అది దేవునికి, వాక్యానికి మాత్రమేనని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇప్పటి నుంచి బాధ కలిగినప్పుడు వాక్యాన్ని చదువుకో. ఖచ్చితంగా బాధ కలిగినప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొని చదివితే నీ వాక్యానికి తగ్గట్లే, నీ బాధకు తగ్గట్లే వాక్యం వస్తుంది బయటికి. ప్రయాణమై వెళుతున్నావు, ప్రార్థన చేసుకొని వెళ్ళు, వాక్యం తీసుకొని చదువుకో. ఏం వాక్యం వస్తుందో తెలుసా? ప్రభువా నేను ప్రయాణమై వెళ్తున్నాను అని చెప్పేసి నీవు ప్రార్థన చేసుకుని బైబిల్ తీసుకొని వాక్యం చదువుకుంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళము చేస్తాను. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దేవుని వాక్యం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలములను సరళము చేస్తానన్నటువంటి వాక్యము మన హృదయాలలో ధైర్యాన్ని కలిగిస్తుంది, మన హృదయాలలో నెమ్మదిని కలిగిస్తుంది, మన హృదయాలలో సంతోషాన్ని కలిగిస్తుంది. కారణం ఏమిటంటే దేవుని వాక్యమును నీవు ఏమండి ధ్యానించడానికి ముందుకొచ్చావు కాబట్టి ఆ వాక్యమే నీ బాధలలో నెమ్మదిని కలిగిస్తుందంట. ఆ విషయం తెలియక చాలామంది భక్తులు వెనకారిపోతున్నారు. ఒంటరిగా ఉండి ఆలోచన చేస్తున్నావా? నా వ్యక్తిగత జీవితం ఏమిటి? నా కుటుంబ పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి సరిగా నా మనసు లేదు అని నీవు ఒంటరిగా ఉండి కురింగిపోతున్న సందర్భాల్లో వాక్యం చదువు. ధైర్యాన్ని ఇవ్వకపోతే నన్ను అడగండి వచ్చి. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఆ ధైర్యం ఏమిటో, ఆ వాక్యంలో ఉన్నటువంటి రుచి ఏమిటో నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీ మధ్యలో చెప్పగలుగుతూ ఉన్నానండి, మీ మధ్యలో వివరించగలుగుతూ ఉన్నాను. ఆ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యం జుంటు తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను, జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా, జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జుంటు తేనె దారల కన్నా నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. దేవుని వాక్యం అనేది జుంటు తేనె దారల కన్నా మధురమైనది. అంటే తేనె కన్నా మధురమైనదట దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుంటే, ఆ దేవుని వాక్యాన్ని మనకిచ్చిన పిల్లలకి గిఫ్ట్గా నువ్వు ఇవ్వగలిగితే చనిపోయేంత వరకు కూడా ఆ వాక్యాన్ని విడిచిపెట్టాలంటే, చనిపోయేంత వరకు ఆ వాక్యాన్ని విడిచిపెట్టరు. కారణం ఏంటంటే నీకు పుట్టినటువంటి పిల్లలను ఒగ్గు పాలతో సహా వాక్యాన్ని పరిచయం చేశావు కాబట్టి. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అన్న
బైబిల్ పెట్టుకొని స్కానింగ్ తీపించుకున్నాను. స్కానింగ్ రిపోర్ట్లో నార్మల్ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, నీ యొక్క పరిస్థితి బాగా ఉంది, నీవు నమ్ముకున్న బైబిలే నిన్ను బ్రతికించినని డాక్టర్లు చెప్పారండి. మైకి సాక్షి చెప్తుంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందం. దేవుని వాక్యాన్ని మీకు ఇచ్చిన పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వండి, గిఫ్ట్గా ఇవ్వండి. జీవితకాలం అంతా దేవుని నామాన్ని స్మరణ చేస్తూనే ఉంటారు. భక్తుల నుంచి తొలగిపోరు. ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి తీర్మానం నువ్వు కలిగి ఉన్నావో, ఎటువంటి విధానంలో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. వాక్యమైన ఆస్తిని నీకు ఇస్తున్నాను, దాన్ని నీవు రిసీవ్ చేసుకోమని చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని మనం వినాలి, అవలంబించుకోవాలి. ఆ వాక్య ప్రకారం మన యొక్క హృదయాలను కూడా మనమందరము భద్రపరుచుకొని ఆశీర్వాదకరములో మార్చబడదుము కాక. తలలు వంచండి, ప్రార్థన.